హాయ్ అండి అందరికీ. ఈరోజు మన కిచెన్‌లో ఎంతో సింపుల్‌గా నోరూరించే రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నాను. శుభ్రం చేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు, 4, 5 పచ్చిమిర్చి చీలికలు, ఒక కట్ట కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, ఒక కప్పు పెరుగు, తగినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 4, 5 స్పూన్ల ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మెత్తగా మగ్గాలండి. ఎర్రగా అయ్యేదానికన్నా మెత్తగా మగ్గాలి. ఎందుకంటే మనకి ఉల్లిపాయలతోనే మనకి గ్రేవీ వస్తుంది. దాంట్లోనే మరాఠీ మొగ్గ 2, సాజీరా హాఫ్ స్పూన్, 4, 5 లవంగాలు, 2 అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కోసి పెట్టుకున్నాం కదండీ టమాటా ముక్కలు, అవి కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకొని వేయించుకుందాం మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా. ఆల్రెడీ కారం వేసుకోవాలి, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలాలలో ఏవి కూడా మాడనివ్వకండి, మాడితే చేదొచ్చేస్తుంది. ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలు వేసుకొని 4, 5 చీలికల పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాము. మొత్తం బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని సిమ్లో మగ్గనిచ్చుకుందాము. 5 నిమిషాల తర్వాత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఎందుకంటే అడుగు అంటుతూ ఉంటుంది. అడుగు అంటితే టేస్ట్ మారిపోతుందండి. అందుకనే మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఈసారి సిమ్లో పెట్టుకుందాం మూత పెట్టుకొని. 10 నిమిషాల తర్వాత మంచిగా ఆయిల్ అనేది పైకొస్తుంది. అలా ఆయిల్ పైకిన తర్వాత మనము ఒక కప్పు పెరుగు అందులో వేసుకొని కలుపుకుందాము. కలిపిన తర్వాత మనము ఆల్రెడీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే అలా ఆయిల్ అనేది పైకి వస్తుంది. మంచిగా చూసారు కదా, అలా దగ్గరకు అవ్వాలండి గ్రేవీ అనేది. రెడీ అయ్యానండి మనకి గ్రేవీ. ఆ గ్రేవీ మనం పక్కన పెట్టుకొని మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాము. నేను 2 గ్లాసుల బియ్యానికి క్వాంటిటీ చూపిస్తున్నాను మీకు. అలా మనం దమ్మేస్తాం కాబట్టి నీళ్ళు వంపుకునేలాగా పెట్టుకోండి. దీంట్లోనే వాటర్‌లోనే 1 స్పూన్ సాజీరా, 4, 5 లవంగాలు, 2 మరాఠీ మొగ్గ, 2 ఆనస పువ్వు, 2 బిర్యానీ ఆకులు, తగినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ ఘీ, కొత్తిమీర కొంచెం వేసుకొని వాటర్ అనేవి తెరలనివ్వాలండి. తెరిలిన తర్వాత ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకుందాము. మెయిన్ సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. మొత్తం ఒకసారి అలా కలుపుకొని, ఎందుకంటే సాల్ట్ లేకపోతే టేస్టే అనిపియదు. ఒకసారి చూసుకోండి. రైస్‌లో కూడా కరెక్ట్‌గా మనకు సాల్ట్ వేసుకుంటేనే మనకి మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత 70% ఉడికిన తర్వాత నేను ఒక కడాయిలో అడుగున ఘీ రాసుకున్నాను. ఘీ రాసుకొని నేను దమ్మేయడానికి ప్రిపేర్ చేస్తున్నానండి. అలా చిల్లులు గెంటుంటే అలా చిల్లులు గెంటితోటి అలా రైస్ తీసి అలా వేసుకోండి లేయర్‌లాగా. మొత్తం అలా కింద లేయర్‌లాగా వేసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఉంది గదండీ, అదొక 1 లేయర్ ఏసుకోండి.
మొత్తం సరిపోయేలాగా అలా వేసుకోండి దానిపైన లేయరు. తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి అలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని, నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయండి నాకు. రెడీ చేసుకున్నాను. నేను 1 ఆనియన్ తీసుకున్నాను పెద్ద సైజు. ఎందుకంటే హాఫ్ కిలో క్వాంటిటీ కాబట్టి సరిపోతుంది. త కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ ఘీ వేసుకొని ప్లేట్ పెట్టుకోవాలి. మామూలుగా అయితే కొంతమంది గోధుమ పిండి పెడుతూ ఉంటారు ఆవిరనేది పోకుండా. అంత పెద్ద ప్రాసెస్ లేకుండా సింపుల్‌గా చూపిస్తున్నాను. అలా ప్లేట్ పెట్టేసుకొని, దానిపైన మళ్ళీ సరిపోయేంత పెద్ద ప్లేట్ పెట్టండి. ఆవిరి అస్సలు పోదు బయటికి. దానిపైన ఏదైనా బరువు పెట్టేసేయండి. అలా 15 మినిట్స్ సిమ్‌లో వదిలేసారంటే మంచిగా కుక్ అయిపోతుంది. అంతేనండి. ఎంతో సింపుల్‌గా నోరూరించే రొయ్యల బిర్యానీ రెడీ. చూసారు గదా! ఎంత బాగా వచ్చిందో. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.